షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic of today is peace for the troubled. Peace for the troubled. The text is from the Gospel according to St. John, chapter 20, verse 19. పరిశుద్ధ యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును కాకని వారితో చెప్పాను. ఆదివారం సాయంకాలమున యూదులకు భయపడి, they were troubled in their hearts, fear gripped their hearts, they are afraid of the Jews. Jesus appearing to his fearful hidden disciples on Easter evening despite locked doors. తలుపులు మూసి ఉన్నప్పటికీ కూడా భయముతో ఆందోళనతో కూడుకున్న శిష్యులకు యేసు ప్రభువు ఆదివారం సాయంకాలమున ప్రత్యక్షమయ్యాడు. టు ఆఫర్ పీస్ అండ్ వాలిడేషన్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. వారికి సమాధానం ఇవ్వడానికి, ఎందుకంటే వారు కలవరు వారిలో ఉన్నది కాబట్టి సమాధానం ఇవ్వడానికి, తాను తిరిగి లేచి ఉన్నాడని రుజుపరచుకోవడానికి ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. ఇట్ సిగ్నిఫైస్ జీసస్ పవర్ ఓర్ ఫిజికల్ బ్యారియర్స్. యేసు పునరుద్ధరణ తర్వాత ఏదైనా బంధించలేదు, ఏ శక్తి అడ్డుకోలేదు. తలుపులు మూసుకొని ఉండగా ప్రభు లోపల ప్రవేశించాడు. ఇట్ ఇస్ ద రిజరెక్టెడ్ బాడీ. నన్ కెన్ స్టాప్ the resurrected body of Jesus Christ. సో ఆ భౌతిక సంబంధమైన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయాయి. Proving that his body was not limited by physical barriers. భౌతికమైన వాటి మీద శరీరం, పునరుద్ధ శరీరం అనేది పరిమితము కాదని విషయాన్ని ప్రభు అక్కడ రుజువుపరుస్తున్నాడు. The Eastern greetings గమనించు. Peace be with you. గ్రీకు భాషకు అర్థం కొంచెం a blessing, shalom, reconciling them to him after they deserted him, offering reassurance of peace and calmness. వారు వదిలి వెళ్ళారు, ప్రభు విరనాడిపోయారు. యోహాను తప్ప శిలువ దగ్గర ఎవరూ లేరు. అలాంటి వారికి ప్రభు తనతో సమాధానం పరుచుకుంటూ వారికి ఇక శుభములు, సమాధాన శుభములు వారికి అందించాడు. So then Christ brings peace. పునరుద్ధాన యేసుక్రీస్తు ప్రభు మనకు నెమ్మదిస్తాడు, శాంతి సమాధానం ఇచ్చే దేవుడు ఉన్నాడు. Stood among them, వారి మధ్య నిలిచాడు. This is the divine presence of resurrected Christ. శిష్యుల మధ్య నిలిచి పునరుద్ధాన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రసన్నత, సన్నిధి వారి మధ్య ఉన్నది. కానీ భయపడక్కర్లేదు. Just turn the despair into joy. వారికి నిరాశను సంతోషంగా ప్రభు మార్చగలిగాడు. వారి కృంగినగా లేవనెత్తాడు, ధైర్యపరిచినాడు, తన శాంతిని వారికి అనుగ్రహించాడు. వారు తనతో సమాధానపరుచుకున్నాడు. వారి మధ్య నిలిచి ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద రిజరెక్షన్ క్రైస్ట్, రిజరెక్టెడ్ క్రైస్ట్ త్రూఅవుట్ దేర్ లైఫ్స్. వారి జీవితాంతం వరకు కూడా పునరుద్ధరణ యేసు ప్రభు యొక్క ప్రసన్నతను అనుక్షణము అడుగడుగున అన్ని స్థితిగతుల్లో పొందగలిగారు. కాబట్టి సంతోషంగా ముందుకు సాగిపోగలిగారు. కాబట్టి అలాంటి సమాధానం ప్రభు ద్వారా పొందుకొని ముందుకు సాగిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. భయముతో కూడుకున్న మీ శిష్యులకు ప్రభు, మిమ్మల్ని విడిచిపెట్టిన ఆ శిష్యులకు తండ్రి ధైర్యం అనుగ్రహించారు, నిరాశను తొలగించారు, సంతోషాన్ని అనుగ్రహించారు.
పునరుద్ధారణకు మీ ప్రసన్నత వారికి అనుగ్రహించారు, మీ సమాధానం వారికి అనుగ్రహించారు, మీతో సమాధాన పరుచుకున్నారు. ప్రభువా మీకు కొందనాడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పునరుద్ధానం మిమ్మల్ని ఎవరు ఏ శక్తి అడ్డుకోలేదు, భౌతికమైనది ఏది అడ్డుకోలేదు విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీతో ముందుకు సాగిపోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.